హలో అండి. హలో మేడం, నమస్తే. సో మీ పేరు అండ్ అలానే మీరు చేసే వర్క్ గురించి బ్రీఫ్గా చెప్తారా? నా పేరు రోజా నాగపురి అండి. మాది ఖమ్మం డిస్టిక్ మేడం. నేను సోషల్ యాక్టివిస్ట్గా, పార్ట్ టైం లెక్చరర్గా అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఉన్నాను మేడం. ఓకే. సో మీరు ఏ సమస్యని పరిష్కరిస్తున్నారండి? మేడం, నేను సోషల్ యాక్టివిటీలో భాగంగా నేను విద్యకు సంబంధించి ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను సహకరిస్తుంటాను మేడం. ఓకే. సో మీ పని వల్ల ఎవరు ప్రభావితం అవుతున్నారండి? పేద విద్యార్థులు. ఓకే. అండ్ ఎటువంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు చేస్తూ ఉంటారు సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఒకసారి నేను చెప్తారు? సోషల్ యాక్టివిటీస్లో భాగంగా స్లమ్ స్కూల్ స్టూడెంట్స్కి బుక్స్ డొనేట్ చేస్తుంటాను, స్టేషనరీ డొనేట్ చేస్తుంటాను అండ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి బుక్స్ డొనేట్ చేస్తుంటాను. పేద విద్యార్థులకు గురుకుల సీట్స్ కూడా నేను మాట్లాడి ఇప్పిస్తుంటాను మేడం. ఈ సంవత్సరం మీరు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటండి? అతిపెద్ద సవాల్ అంటే ఏం లేదు మేడం. నేను ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని క్షుణ్ణంగా అది మనకు ఎందుకు అవ్వదు అని ఆలోచించి మరీ నేను ముందడుగు వేస్తుంటాను మేడం. ఓకే. సో మిమ్మల్ని ఏడిపించినా లేదా నవ్వించిన ఒక క్షణం గురించి? ఏడుపు అంటే నేను ఎప్పుడూ ఏడ్చింది లేదు మేడం. ఏదైనా నేను సవాలుగా తీసుకొనే ఎలాంటి పనైనా చేస్తుంటాను. నవ్వించిన సందర్భాలు చాలా, అంటే నేను చాలా కష్టపడి చేసిన ప్రతి పని వెనుక నేను నవ్వుతూనే ఉంటాను మేడం. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా, నేను ఈ వర్క్ నేను సక్సీడ్ అయ్యాను అని. ఓకే. ఇప్పుడు చెడు రోజుల్లో అంటే బ్యాడ్ డేస్, కొంచెం మనం లో డేస్ అలా ఉంటాయి కదా, అలాంటి టైంలో మిమ్మల్ని ముందుకు నడిపించేది ఏంటి? నా ఆరాధ్య దైవం నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను మేడం. ఆయన ధ్యానంలోనే ఉంటా నేను ఏదైనా డిసప్పాయింట్మెంట్ మూడ్లో ఉంటే. ఓకే. సో ఆయనే చూసుకుంటాడు, ఆయన నన్ను నడిపిస్తాడు అని నేను నమ్ముతా. ఓకే. మీ రంగం గురించి మీరు తొలగించాలనుకుంటున్నటువంటి ఒక అపోహ అంటే మేడం, ఆడపిల్లలు చదువెందుకు అనేటువంటి చాలా కుగ్రామాల్లో ఇలాంటి సమస్య ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అలాంటి కొన్ని సంఘటనలను ఓవర్కమ్ చేయాలి. ప్రతి గ్రామంలో అక్షరాస్యత పెంచాలి, ఆడపిల్లల చదువుల అక్షరాస్యత పెంచాలి అన్న సంకల్పంతో పనిచేస్తున్నాను. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి అండ్ అలానే వాళ్ళు ఇచ్చేటటువంటి సపోర్ట్ గురించి? మా ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్గా ఉంటారు మేడం. మెయిన్ నాకు వచ్చేసి నేను ఇన్స్పైర్గా తీసుకొని నేను ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అంటే మా మేనమామ వట్టికుటి లక్ష్మయ్య గారు వన్ ఆఫ్ ది రీజన్ మేడం. ఓకే. అండ్ సో అంటే కంప్లీట్ మొత్తం మీరు ఏది చేయాలన్నా అలా ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంటారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. అండ్ సొసైటీ నుంచి మీరు కోరుకునేటటువంటి ఒక అంశం ఏంటి? సొసైటీ నుంచి నేను కోరుకునేటువంటి ఒక విషయం ఏంటంటే ప్రతి ఆడపిల్లకి తగిన గౌరవం లభించాలి. ఆడపిల్లని ఒక ఆడపిల్లలాగా చూడకూడదు, ఆడపులిలాగా చూడాలని కోరుకుంటాను. ఓకే. అండ్ మీరు ఇప్పటివరకు ఎవరికైతే సహాయం చేశారో, మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు మిమ్మల్ని పిలిచేటటువంటి ఒక పదం? అందరూ చాలా బాగా చేసావమ్మా, మేము చాలా, అంటే మాకు వేరే వాళ్ళ ద్వారా అవ్వని పని నువ్వు చేసి చూపెట్టావమ్మా అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. నన్ను ఎవరు అయితే స్పెసిఫిక్గా అది అని పిలవరు కానీ అందరూ గౌరవిస్తారు. ఓకే. నారీ శక్తి అంటే మీ డెఫినేషన్ ఏంటండి? నారీ శక్తి అంటే మేడం, ప్రతి ఆడపిల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా ప్రతిదీ అంటే నేను చేయగలను అనేటువంటి గొప్ప సంకల్పం పెట్టుకొని పనిచేస్తే ఆ శక్తి చాలా గొప్ప శక్తి అవుతుంది మేడం. ఓకే. సో మీలాగా ఇలా సహాయపడాలి సమాజంలో నలుగురికి అని అనుకునేటటువంటి వాళ్ళకి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? నేను ఇచ్చేటువంటి మెసేజ్ అంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి తగినంత, అంటే వాళ్ళు కూడా నాలాగా చెయ్యాలి అన్న ఇంటెన్షన్ కాదు కానీ వాళ్ళ పరిధిలో ఏదైతే వాళ్ళు చేయగలరో అలాంటి సహాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. అండ్ మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటండి నెక్స్ట్? నా లాంగ్ టర్మ్ గోల్ అంటే మేడం, నేను ఏదైనా ఇప్పుడు అంటే నేను ఇంతకు ముందు వరకు నాకు ఎలాంటి ఎన్జిఓ లేదు. నేను ఒక మంచి విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక మంచి ఎన్జిఓని స్టార్ట్ చేసి వాళ్ళని ఒక ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పం అయితే ఉంది మేడం. ఓకే. అండ్ నారీ శక్తి అవార్డ్స్ 2026కి నామినేట్ అవ్వడం జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం అది విన్నప్పుడు ఏమనిపించింది? మేడం, సార్ వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు నామినేట్ అయ్యారని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. కొంచెం ఇంటర్వ్యూ ఉంటుందంటే మాత్రం నాకు ఎలాంటి ఎన్జిఓ లేదు, నాకంటూ ఒక రిజిస్టర్ ఐడి లేదు, నేను ఎట్లా వాళ్ళని ఇంటర్వ్యూ ఫేస్ చేయగలగాలి అని అనుకున్నాను మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.